ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 9th క్లాస్లోని హెరాన్స్ ఫార్ములా మొత్తం కాన్సెప్ట్, అదేవిధంగా హెరాన్స్ ఫార్ములా ఏ విధంగా వచ్చిందని దాని యొక్క డెరివేషన్ కూడా మనం ఈరోజు నేర్చుకుందాం. సో వీడియోని మనకు ఖచ్చితంగా లైక్ చేయండి. సో వీడియో 9th క్లాస్కి ఇప్పుడు రాబోయే ఫార్మేటివ్ 4 ఎగ్జామ్స్కి, అదేవిధంగా మీ యొక్క ఫైనల్ ఎగ్జామ్స్ సమ్మేటివ్ 2 కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. సో వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఇంకా ఆలోచన వీడియోని స్టార్ట్ చేద్దాం. హెరాన్స్ ఫార్ములా. సో హెరాన్స్ అనే ఒక సైంటిస్ట్ కనిపెట్టిన ఫార్ములా కనుక దీన్ని హెరాన్స్ ఫార్ములా అంటారు. సో లెట్ us see ఇందులో ఏం నేర్చుకోవాలి. ట్రయాంగిల్. సో మన అందరికీ తెలుసు ట్రయాంగిల్ అంటే ఏంటి? ఏ పాలిగన్ విత్ 3 sides ఈస్ కాల్డ్ ట్రయాంగిల్. పాలిగన్ అంటే ఏంటి? ఏ క్లోజ్డ్ ఫిగర్ విచ్ ఈస్ హ్యావింగ్ సైడ్స్ ఈస్ కాల్డ్ పాలిగన్. అంటే ఒక క్లోజ్డ్ ఫిగర్కి సైడ్స్ ఉంటే దాన్ని పాలిగన్ అంటారు. 3 sides ఇది పాలిగనే, 4 sides ఇది పాలిగనే, 5 sides ఇది పాలిగనే. సో ఇలాంటి పాలిగన్ ఏదైతే పాలిగన్కి 3 sides ఉంటాయో దాన్ని మనం ట్రయాంగిల్ అంటాం. ఏ పాలిగన్ విత్ 3 sides ఈస్ కాల్డ్ ట్రయాంగిల్. ఏ పాలిగన్ విత్ 3 sides ఈస్ కాల్డ్ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్కి ఏంటంటే ఉంటాయి, మనకి సైడ్స్ ఉంటాయి, అదేవిధంగా యాంగిల్స్ ఉంటాయి. సైడ్స్ ఉంటాయి, అదేవిధంగా యాంగిల్స్ ఉంటాయి. సో 8 సైడ్స్ మనకి ఏబి, బిసి, సిఏ. ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి ఈ చాప్టర్లో. ఈ సైడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు సార్? ఎందుకంటే వాటి ద్వారా మనకి ఈ హెరాన్స్ ఫార్ములా యూజ్ అవుతుంది. ఈ యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, వీటిని యాంగిల్స్ అంటారు. అంటే ఒక ట్రయాంగిల్కి 3 యాంగిల్స్ ఉంటాయి, 3 sides ఉంటాయి. 3 యాంగిల్స్ ఉంటాయి, 3 sides ఉంటాయి. అదేవిధంగా వెట్టెక్సెస్ కూడా 3 ఉంటాయి. ఇది ఏ వెట్టెక్స్, ఇది బి వెట్టెక్స్, ఇది సి వెట్టెక్స్. ఏవైనా 2 sides కలిసే ప్లేస్ని వెట్టెక్స్ అంటారు. ఏ అనే వెట్టెక్స్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ని మనం స్మాల్ ఏగా రాస్తాం, గుర్తుపెట్టుకోండి. బి అనే వెట్టెక్స్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ని స్మాల్ బి అని రాస్తాం. సి అనే వెట్టెక్స్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ని స్మాల్ సి అని రాస్తాం. చాలా ఇంపార్టెంట్. సో ఇది అబౌట్ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ అంటే అందరికీ అర్థమైపోయింది. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. The sum of all sides of a triangle is called perimeter of the triangle. The sum of all sides of a triangle is called perimeter of the triangle. అంటే పెరిమీటర్ని P తో డినోట్ చేస్తే P is equal to sum of the all sides. అంటే AB అని ఒక సైడు ప్లస్ BC అని ఒక సైడు ప్లస్ CA అని ఒక సైడు. సో ఈ విధంగా మనం రాస్తామట. అంటే పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ P is equal to AB ప్లస్ BC ప్లస్ CA. ఓకేనా? అయితే పెరిమీటర్ని 2s తో కూడా డినోట్ చేస్తారు. ఏంటి? 2s తో కూడా డినోట్ చేస్తారు. ఎందుకు సార్ అంటే ఎస్ అనే దాన్ని మనం సెమీ పెరిమీటర్ అంటారు. సెమీ అంటే హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ కనుక దాన్ని ఇంటూ 2 చేస్తే ఏమవుద్ది? పెరిమీటర్ అయిపోద్ది. కనుక పెరిమీటర్ని P తో డినోట్ చేయొచ్చు, లేదంటే 2s తో డినోట్ చేయొచ్చు. ఏబి సైడ్ అంటే ఏం రాయొచ్చు? సి రాయొచ్చు. బీసీ సైడ్ అంటే ఏమనుకున్నాం? ఏ అనుకున్నాం, ప్లస్ ఏ రాయొచ్చు. సిఏ సైడ్ అంటే ఏమనుకున్నాం? బి అనుకున్నాం. ఇప్పుడు దీని ఒక ఆర్డర్లో రాసుకుంటే 2s ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. అంటే పెరిమీటర్ని ఏ ప్లస్ బి ప్లస్ సిని 2s తో డినోట్ చేయొచ్చు. ఒకవేళ 2 అనేది అటు సైడ్ వెళ్ళింది అనుకోండి, ఏమవుద్ది? ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. సో దిస్ ఈజ్ కాల్డ్ సెమీ పెరిమీటర్. దీని పేరేంటి? ఎస్ అంటే ఏంటి? సెమీ పెరిమీటర్. సో ఎస్లో సెమీలో ఎస్ ఉంది కనుక సెమీ పెరిమీటర్ అనమాట. అందుకని దీన్ని ఎస్తో దీన్ని వచ్చేస్తాం. సెమీ పెరిమీటర్ అంటే హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ అని అర్థం అన్నమాట. సో ఇది పెరిమీటర్ గురించి. నెక్స్ట్ ఏరియా. వాట్ అబౌట్ ఏరియా? ద స్పేస్ విచ్ ఈస్ ఆక్యుపైడ్ బై ట్రయాంగిల్ ఈస్ కాల్డ్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. The space which is occupied by a triangle is called
ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఇప్పుడు చూడండి, ఈ బోర్డులోని ఈ ట్రయాంగిల్ ఈ మొత్తం ప్లేస్ని ఆక్రమించింది కనుక దీన్ని ఏమంటాం అంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటాం. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటాం. సో మనందరం చిన్నప్పటి నుండి నేర్చుకున్న ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా అందరికీ తెలుసు. ఒక ట్రయాంగిల్ ఇస్తే ఆ ట్రయాంగిల్కి హైటు బేసు ఉంటుంది ఖచ్చితంగా. సో వెట్టెక్స్ నుండి ఆపోజిట్ సైడ్కి డ్రా చేసిన పర్పెండిక్యులర్ అనేది మనకి హైట్ అవుతుంది, దట్ ఈస్ హెచ్తో డినోట్ చేస్తాం. అదేవిధంగా దాని ఆపోజిట్లో ఏదైతే సైడ్ ఉంటుందో దాని బేస్ తీసుకుంటాం. అంటే మీరు ఇది తీసుకున్నారనుకోండి హైట్, ఇది బేస్ అవుతుంది, ఇది హైట్ తీసుకున్నాం ఇది బేస్ అవుతుంది. అంటే ఒక ట్రయాంగిల్లోని ఆపోజిట్ వెట్టెక్స్ నుండి ఆపోజిట్ సైడ్కి డ్రా చేసిన పర్పెండిక్యులర్ అనేది హైట్ లేదా ఆల్టిట్యూడ్ అవుతుంది. దానికి ఆపోజిట్లో ఏదైతే సైడ్ ఉంటుందో ఆ సైడ్ని బేస్ అంటాం. అంటే మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి చిన్నప్పుడు నేర్చుకుంది? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, ఇది ఫార్ములా. సింపుల్గా ఏం రాస్తాం? హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్, హాఫ్ బిహెచ్, ఇది సింపుల్గా రాస్తాం. అయితే మనకి ఇక్కడ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఉంటుంది. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే అన్నీ కూడా ఏ తీసుకోవచ్చు, లేదంటే అన్నీ కూడా బి తీసుకోవచ్చు, అన్నీ కూడా సి తీసుకోవచ్చు. దీని ఏరియా ఏమవుతుంది మనకి? √3/4 a². ఇది కూడా ట్రయాంగిలే కనుక దీని ఏరియా కూడా మనం తెలుసుకోవాలి. √3/4 a², √3/4 a². దీనికి హైట్ కూడా మనం కట్టచ్చు, ఎందుకంటే ఈక్వలేటర్ ట్రయాంగిల్లో మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది. సో ఇది హైట్ కనుక ఇది a/2 అవుతుంది కనుక సో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఆధారంగా ఈ హెచ్ని కట్టవచ్చు. హెచ్ ఎంత అవుతుందంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3/4 a, √3/2a, √3/2 ఇంటూ ఏ, √3/2 ఇంటూ ఏ, ఇది హెచ్ మాట, హైట్ ఆఫ్ ది రైట్ యాంగిల్ ఈక్వలేటర్ ట్రయాంగిల్. ఇది ఏరియా ఆఫ్ ది ఈక్వలేటర్ ట్రయాంగిల్. ఓకే, మరి హైట్ బేస్ తెలుసా? ఆల్ సైడ్స్ నాకు తెలుసు, ఆల్ సైడ్స్ మాత్రమే తెలుసా? సో నాకు హైట్ తెలీదు, ఆల్ సైడ్స్ తెలుసా? అప్పుడు నాకు ఏంటి సార్ ఫార్ములా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్కి అంటే అప్పుడు మనం ఈ హెరాన్స్ ఫార్ములాని యూజ్ చేయాలి. అంటే ఒక ట్రయాంగిల్ యొక్క అంటే స్కాలిన్ ట్రయాంగిల్కి ఆల్ సైడ్స్ మనకు తెలుసు, కానీ దాని యొక్క ఏరియా తెలియదు. దాని ఏరియా కనుక్కోవడం కోసం హెరాన్స్ అనే సైంటిస్ట్ మనకి స్కాలిన్ ట్రయాంగిల్కి ఇచ్చిన ఫార్ములా A ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. ఇక్కడ S అనేది A+B+C/2. ఇది హెరాన్స్ అనే సైంటిస్ట్ మనకి దీన్ని డిరైవ్ చేశాడు కనుక, దీన్ని మనకి ఇచ్చాడు కనుక దీన్ని హెరాన్స్ ఫార్ములా అంటారు. హెరాన్స్ ఫార్ములా అంటారు. సో హెరాన్స్ ఫార్ములాని హీరోస్ ఫార్ములా అని కూడా అంటారు. హీరోస్ ఎందుకంటే హీరో అయ్యాడు, ఆ ఫార్ములా కనిపెట్టి హీరో అయ్యాడు కనుక హీరోస్ ఫార్ములా అని కూడా అంటారు. అదేం కాదు. సో ఇక్కడ ఈ N సైలెంట్ పెట్టేసి ఇక్కడ HERO హీరో ఉంది కనుక హీరోస్ ఫార్ములా అని కూడా అంటారు అన్నమాట. హెరాన్స్ ఫార్ములాని హీరోస్ ఫార్ములా అని కూడా అనొచ్చు అన్నమాట. ఇప్పుడు మనం దాని యొక్క ప్రూఫ్ చూద్దాం, ఓకేనా? సో A ఈజ్ ఈక్వల్ టు √S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ A. దీన్నే డెల్టా అని కూడా అంటారు పెద్ద క్లాస్లో. డెల్టా ఈజ్ ఈక్వల్ టు √S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. ఇక్కడ ABC అనేవి ట్రయాంగిల్ యొక్క సైడ్స్, S అనేది సెమీ పెరిమీటర్, డెల్టా అనేది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. దీని యొక్క ప్రూఫ్ ఇది ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ప్రూఫ్ ఆఫ్ హెరాన్స్ ఫార్ములా చూద్దాం. సో దీనికి మనం ఏం చేయాలంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఎందుకు సార్ రైట్ యాంగిల్ ట్రయాంగిలే తీసుకోవాలి సార్ అంటే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ తెలుసు కనుక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవచ్చు అన్నమాట. సో ABC, ABC మీ ఇష్టం. ఇక్కడ A, ఇక్కడ B, ఇక్కడ C తీసుకొచ్చి ఎలాగైనా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో దీనికి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం. దీన్ని D అని పేరు పెడదాం. సో Aకి ఆపోజిట్ మనకి ఏమవుతుంది? ఇది A అవుతుంది. Cకి ఆపోజిట్ మనకి ఇది C అవుతుంది. Bకి ఆపోజిట్ మనకి ఇది B అవుతుంది. ఈ చిన్న AD సైడ్ని నేను X అనుకుంటాను. ఇది X అనుకుంటే ఇదంతా B కనుక ఈ మొత్తం Bలో ఈ X తీస్తే ఈ పార్ట్ B మైనస్ X అవుతుంది. ఏమవుతుంది? B మైనస్ X అవుతుంది.
ఓకే, ఇప్పుడు మనకి దీని ప్రూఫ్ ఎలా చేయాలంటే సింపుల్ అండి, చాలా ఈజీ. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాం, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాం. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేసి మనకి ఇక్కడ హెచ్ అనేది వస్తుంది, హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఆల్రెడీ బేస్ బి తెలుసు కనుక మనకి హైట్ వస్తుంది కనుక అప్పుడు మనకి √s ఇంటూ s - ఇంటూ s - b ఇంటూ s - c వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రయాంగిల్ ఏరియా అని మనం ఒకసారి రాద్దాం. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి, area of the triangle, area of the triangle A is equal to half into base into height. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. ఎందుకంటే మళ్ళీ మనకి హెచ్ వాల్యూ వచ్చిన తర్వాత ఇందులో వేస్తాం. హెచ్ వాల్యూ ఇందులో వస్తే బీబీ క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అవుతుంది, ఇంకా ఫార్ములా అనేది ఉండిపోతుంది. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిడి, చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను, నెక్స్ట్ పెద్ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాను, అప్పుడు మనకి ఫార్ములా అనేది ఈజీగా వస్తుంది. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిడిలో హైపోటెనస్ స్క్వేర్ అంటే ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, ఏడి స్క్వేర్ ప్లస్ బీడి స్క్వేర్. సో ఏబి అంతా సి, సో సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి అంతా ఎక్స్ స్క్వేర్, బీడి అంతా హెచ్ స్క్వేర్. ఓకే, సో మనకి ఇప్పుడు సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకుందాం బీడీసీ. ఫ్రమ్ ట్రయాంగిల్ బీడీసీ ప్రకారం హైపోటెనస్ స్క్వేర్ అంటే బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీడీ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్, బీసీ అంతా ఏ, సో కనుక ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీడీ అంతా హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ సిడి అంతా బి మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమవుద్ది, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2bx. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఈ ఎక్స్ స్క్వేర్ని ఇందులో వేసి ఇక్కడ ఎక్స్ వాల్యూ మనం కడతాం. సో ఎక్స్ వాల్యూ అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఇందులో వేసి ఇక్కడ దీని నుండి హెచ్ వాల్యూ కట్టి హెచ్ వాల్యూ ఇందులో వేసేస్తాం, అంతే, సింపుల్. సో ఈ మైనస్ 2bxని ఇట్సే తీసుకొద్దాం. 2bx ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ ఏ స్క్వేర్ని అట్సే తీసుకెళ్ళిపోతాం, హెచ్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఈ ప్లస్ ఏ స్క్వేర్ ఎట్స్ వెళ్తే ఏమవుతుంది, మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. 2bx ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ని ఏం రాయొచ్చు, ఎక్స్ స్క్వేర్ని సి స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ రాయొచ్చు. సో అదే రాద్దాం, సి స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్. ఇంకేముంది అక్కడ మైనస్ ఏ స్క్వేర్, హెచ్ స్క్వేర్ క్యాన్సిల్, సో ఇప్పుడు మనకేం వచ్చింది, 2bx ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. చెప్పాను కదా. సో మనకి ఈ ఎక్స్ వాల్యూని మళ్ళీ ఇందులో వేస్తే మనకి హెచ్ వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ హెచ్ ఉంది కనుక. అంటే ఇప్పుడు మనకి ఎక్స్ అనే అన్నోన్ వాల్యూ మనం ఫైండ్ చేస్తే సి స్క్వేర్ ఆల్రెడీ మనకు తెలుసు, హెచ్ మనకు తెలుసు కనుక సో ఎక్స్ ఎలిమినేట్ చేస్తే మనకు వచ్చేస్తుంది, చాలా ఈజీ. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2b. Substitute x value in equation 1. ఇక్కడ రాయాలి ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి, ఫ్రమ్ ఈక్వేషన్ 2. సారీ, ఇది ఈక్వేషన్ 2, ఇది కూడా ఇక్కడ ఏంటి, ఫ్రమ్ ఈక్వేషన్ 2, సిన్స్ ఫ్రమ్ ఈక్వేషన్ 2. సో ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూని ఇందులో వేస్తే ఏమవుద్ది మనకి, దీన్ని రాసుకుందాం. హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్.
ఏంటి హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏం రాయాలి, ఈ ఎక్స్ స్క్వేర్ ఇట్స్ తీసుకెళ్తే సి స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ మైనస్ ఎక్స్ అంటే ఏంటి ఇదంతా రాసిద్దాం. బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2b హోల్ స్క్వేర్. ఏం చేశాను, ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మనకి హెచ్ స్క్వేర్ కావాలి కనుక హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ రాశాను. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూని ఇందులో వేస్తున్నాం ఎందుకంటే ఈక్వేషన్ 2 ఇదే కదా. సో ఈ ఎక్స్ వాల్యూని ఇందులో వేస్తే ఎక్స్ వాల్యూ వచ్చింది ఇదే కదా. సో బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2b హోల్ స్క్వేర్. చూడండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఫార్ములాలో ఉంది. సో కనుక ఎండింగ్ వరకు హెచ్ స్క్వేర్ని కంటిన్యూ చేయండి, లాస్ట్లో రూట్ పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కనుక దీన్ని రాయొచ్చు ఏ ప్లస్ బి ఇంటూ సి ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2b. ఏ ప్లస్ బి అయ్యింది. నెక్స్ట్ ఇంకేంటి ఏ మైనస్ బి, సి మైనస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2b. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అయ్యింది. ఓకే, ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2b ఇంటూ ఏసి 2bc ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2b. ఇక్కడ 2 ఇంటూ బీసీ 2bc, ఇక్కడ బ్రాకెట్ పెట్టుకోవాలి ఎందుకంటే మైనస్ ఉంది కనుక ఖచ్చితంగా బ్రాకెట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2b. చూడండి ఇక్కడ మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2bc అంటే ఏం రాయొచ్చు, బి ప్లస్ సి హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఏం రాయొచ్చు, బి ప్లస్ సి హోల్ స్క్వేర్. కనుక దీన్ని ఏం రాయొచ్చు, బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2b. ఇక్కడ కూడా అంతేనండి. ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ అనేది స్టార్టింగ్ లో ఉంది, మైనస్ కామన్ తీస్తే బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc అంటే దీనే రాయొచ్చు ఏ స్క్వేర్ మైనస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ బై 2b. సో ఏ స్క్వేర్ ముందు రాస్తే మైనస్ కామన్ తీస్తే బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc కనుక ఇక్కడ మైనస్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, ఇక్కడ బి మైనస్ హోల్ స్క్వేర్ వస్తుంది, ఏ స్క్వేర్ ముందు వస్తుంది అన్నమాట. మళ్ళీ మీరు అబ్జర్వ్ చేయండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటి, మనం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ రాయాలి, ఇక్కడ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాయాలి. రాద్దాం. సో హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే బి ప్లస్ సి ప్లస్ ఏ, బి ప్లస్ సి ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ సి మైనస్ ఏ ఇంటూ ఇక్కడ ఏంటి ఏ ప్లస్ బి మైనస్ సి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి మైనస్ సి ఇంటూ నెక్స్ట్ ఏ మైనస్ బి మైనస్ సి, ఏ మైనస్ ప్లస్ సి అవుతుంది. ఎందుకంటే సో ఏ ప్లస్ బి అంటే ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ స్క్వేర్ ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి మైనస్ వస్తుంది. ఏ మైనస్ బి అంటే ఏంటి, ఏ మైనస్ ఆఫ్ బి మైనస్ సి అన్నమాట. ఏ మైనస్ ఆఫ్ బి మైనస్ అంటే ఏ మైనస్ బి ప్లస్ సి వస్తుంది, అందుకే ప్లస్ సి బై 2b ఇంటూ 2b 2 ఇంటూ 2 4b ఇంటూ b బి స్క్వేర్ 4b స్క్వేర్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, రాయండి నీట్గా వినండి ఒకసారి. ఇక్కడ దీన్ని ఒకటి ఆర్డర్లో రాద్దాం, ఏ ప్లస్ బి ప్లస్ సి. దీనికి ఏ లేదు, నేనేం చేస్తానంటే ఏ కలిపేసి ఏ తీస్తాను. అప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఏ మైనస్ అంటే మైనస్ 2a అంటే ఏం రాయొచ్చు, నెక్స్ట్ స్టెప్లో రాద్దాం. ఏం చేస్తానంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ యాడ్ చేసాను కదా కనుక మైనస్ ఏ మైనస్ ఏ. అక్కడ కూడా అక్కడ సి లేదు కనుక ఏం చేస్తాను, ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ సి మైనస్ సి. అక్కడ బి లేదు కనుక ఏం చేస్తాను, ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ బి మైనస్ బి బై 2a 4b స్క్వేర్ 4b స్క్వేర్. మన అందరికీ తెలుసు ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఎందాల కాన్సెప్ట్లో నేర్చుకున్నాం, 2s అని రాయొచ్చు. పెరిమీటర్ ఏంటి 2s రాయొచ్చు. సో కనుక హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2s ఇంటూ 2s మైనస్ 2a, అంతే కదా, 2 ఏలు ఉన్నాయి కనుక 2a 2s మైనస్
ఇది రాద్దాం, తర్వాత ఇది రాద్దాం. 2b నెక్స్ట్ 2s minus 2c by 4b square. నెక్స్ట్ h square is equal to అన్నిట్లో 2 కామన్ ఉంది కనుక 2 into 2 into 2 into 2 1 2 3 4 4 2s. నెక్స్ట్ ఏముంది s into s minus a into s minus b into s minus c by 4b square. 2 2s are 4, 4 cancel. 2 2s are 4, 4 cancel. ఇప్పుడు మనకి ఏమొచ్చింది h square is equal to 2 2s are 4, 4 into s into s minus a into s minus b into s minus c by b square. ఇప్పుడు స్క్వేర్ని అటు సైడ్ పంపిద్దాం. స్క్వేర్ని అటు సైడ్ పంపిస్తే ఏమవుద్ది h is equal to స్క్వేర్ని అటు సైడ్ పంపిద్దాం. స్క్వేర్ని అటు సైడ్ పంపిస్తే 4s into s minus a into s minus b into s minus c by b square. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, రూట్ 4 అంటే 2. సో అంటే ఏమొస్తుంది h is equal to 2 బయటకు వచ్చేస్తుంది. 2 into root over s into s minus a into s minus b into s minus c. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయింది కనుక ఓన్లీ బై బి వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూని ఈక్వేషన్ 1లో వేసేద్దాం. ఈక్వేషన్ 1లో వేస్తే ఇక్కడ రాద్దాం. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. అప్పుడు ఏమవుద్ది a is equal to half into base into h వాల్యూగా సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇందులో హాఫ్ ఇంటూ b ఇంటూ h వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 2 into square root of s into s minus a into s minus b into s minus c by b. b cancel, 2 2 cancel. So therefore area A is equal to square root of s into s minus a into s minus b into s minus c. సో ఇది ఫ్రెండ్స్ అరౌండ్స్ ఫార్ములా యొక్క కాన్సెప్ట్, అదేవిధంగా అరౌండ్స్ ఫార్ములా యొక్క ప్రూఫ్ కనుక మీకు బాగా అర్థమైనట్లయితే కింద కామెంట్ సెక్షన్లో ఎక్సలెంట్స్, సూపర్ స్టార్, మార్వెలస్, ఎక్సలెంట్స్, ఎక్స్ట్రాడినరీస్ మంచి కామెంట్స్ ఉండండి. అదేవిధంగా మన వీడియోస్ని మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ పేరు, మీ యొక్క స్కూల్ పేరు, మీ యొక్క ఊరి పేరు, మీ యొక్క మండల పేరుగా టైప్ చేయండి. అప్పుడు నాకు మన వీడియోస్ అంతవరకు వెళ్తున్నాయి మనకి ఈజీగా అర్థమవుతుంది. సో దీని యొక్క ఎక్సర్సైజ్ అయితే రేపు వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. If you like this video, you just like and subscribe the channel and share this video.